ఈ మధ్య కాలంలో చాలా విషయాల్లో భారత విదేశాంగ విధానం ప్రశ్నార్థకమవుతూ ఉంది. సొంత పౌరుల నుంచి కూడా భారత విదేశాంగ విధానం మీద అసంతృప్తి అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. అండ్ మరీ ముఖ్యంగా పదే పదే అమెరికా జోక్యం చేసుకొని వాళ్ళ ప్రకటనలు వాటిని భారత నాయకత్వం సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతుంది అన్న విమర్శ ఎప్పటినుంచో ఉంది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అని అమెరికా అధ్యక్షుడు పదే పదే చెప్పినా భారత నాయకత్వం నుంచి దాని మీద స్పందన అయితే లేదు. అండ్ మరీ ముఖ్యంగా తాజాగా అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అఫీషియల్గా ఆయన ఒక ట్వీట్ చేయడం అండ్ ఆయన ట్రూత్ పోస్ట్లో ఒక పోస్ట్ పెట్టడం, అందులో ఆయన మెన్షన్ చేసిన అంశాలు నిజంగానే భారత విదేశాంగ విధానం మీద ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నాయి. అండ్ ఆయన మెన్షన్ చేసిన అవన్నీ కనుక వాణిజ్య ఒప్పందంలో అమలైతే భారతదేశం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది కొన్ని అంశాలు అని ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. బాధాకరం ఏంటి అంటే డొనాల్డ్ ట్రంప్ ఆ విధంగా ప్రకటన చేస్తూ ఉన్న భారత ప్రధాని నుంచి అవి అవునా కాదా అనేది కూడా స్పందించకుండా మౌనంగా ఉండడం నాట్ ఫెయిర్ అనిపించింది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన ఏంటి? భారత్కి అమెరికాకు మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది కాబట్టి రష్యా నుంచి చమురు భారత్ కొనడం ఆపేస్తుంది, అమెరికా వెనిజులా నుంచే కొంటుంది. ఇది ఒక కీలకమైన పాయింట్. అసలు అమెరికా ఎవరు? భారత్ రష్యా నుంచి కొంటుందా కొన్నదా చెప్పడానికి. అమెరికా ఎవరు? దశాబ్దాలుగా రష్యా భారత్ నమ్మకమైన మిత్రులు. ఇప్పుడు ఇది ఆపేయబోతూ ఉన్నారా? భారత నాయకత్వం నుంచి స్పందన లేదు. ఇంకో కీలకమైన పాయింట్ ఏంటి? ఇంధన సాంకేతికత, వ్యవసాయ, బొగ్గు లాంటి సహజ వనరులు ఇవన్నీ కూడా మా దగ్గర భారత్ కొంటుంది. $500 బిలియన్ వ్యాపార ఉత్పత్తులు మా దగ్గర భారత్ కొంటుంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మనకు ఫీజులు అవుట్ అవ్వాల్సింది. $500 బిలియన్ అమెరికా ప్రోడక్ట్లు భారత్ కొంటుందా? మరీ ముఖ్యంగా వ్యవసాయ ప్రోడక్ట్స్ కూడానా? అంటే భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఎన్ని రోజులు ఫైనల్ కాకపోవడానికి ప్రధాన కారణం అదే కదా. భారత వ్యవసాయ మార్కెట్లోకి వేరే దేశాలు రాకూడదనే కదా. అదే వస్తే గ్రామీణ వ్యవస్థ దెబ్బతినిపోతుంది కదా. మరి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏంటి? వ్యవసాయ ఉత్పత్తులు కానీ భారత్ మార్కెట్లోకి వెళ్తున్నాయి అంటున్నారు. $500 బిలియన్ ఉంటుంది భారత్ అంటున్నారు. ఏంది? సంవత్సరానికి $40.5 బిలియన్ భారత్ అమెరికా నుంచి కొంటూ ఉన్నది ఇవన్నీ కలిపి. ఇప్పుడు అది $500 బిలియన్ అంటే ఎన్ని టైమ్స్? అది పాసిబుల్ అవుతుందా? సాధ్యం అవుతుందా? వ్యవసాయ ఉత్పత్తులు కూడానా? బొగ్గు వ్యవసాయ ఉత్పత్తులు కూడా అమెరికా నుంచి భారత్ కొంటుందా? అంటే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ మార్కెట్ ఓపెన్ చేసి పెడుతుందా? అవునా? మరి భారత నాయకత్వం ఏం స్పందించకుండా సైలెంట్ ఉంది ఏంటి? టారిఫ్లు 18% తగ్గిస్తాము అని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసినప్పుడు ప్రతిగా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు 140 కోట్ల మంది భారతీయుల నుంచి కృతజ్ఞత చెబుతున్నామని, అంటే థ్యాంక్స్ చెబుతున్నామని మాత్రమే అన్నారు, అంతే. మరి రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేస్తున్నారా లేదా? ప్రధాని స్పందించలే. వ్యవసాయ ఉత్పత్తులకు కూడా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకి భారత్ మార్కెట్ ఓపెన్ చేసి పెడుతున్నారా అన్నది ప్రధాని స్పందించలే. ఇవి అత్యంత కీలకం. అయినా భారత్ కొంటాదా లేదా చమురు అన్నది అమెరికా అధ్యక్షుడు ఎట్లా ప్రకటిస్తాడు అని కూడా భారత నాయకత్వం చెప్పాలి. వాళ్ళ పెత్తనం ఏంటి? వాళ్ళే మనకు విదేశాంగ విధానం ఒకటి ఉంది కదా. మనం ఏం చేయాలి, ఏం కొనాలి, ఎవరి విషయంలో ఎట్లా ముందుకెళ్ళాలి కూడా అమెరికా అధ్యక్షుడే బెదిరించడం ఏంటి, మనకు చెప్పడం ఏంటి? ఏదైనా ఉమ్మడిగా వాణిజ్య ఒప్పందం కుదిరినప్పుడు ఒక ప్రకటన ఉమ్మడిగా రావాలి కదా. ఏకపక్షంగా డొనాల్డ్ ట్రంప్ చేయడం ఏంటి? చాలా ప్రశ్నలు మిగిలిస్తూ ఉన్నాయి, చాలా ప్రశ్నలు రైజ్ అవుతూ ఉన్నాయి. మరి ఏ విధంగా భారత నాయకత్వం ముందుకెళ్తుంది? అసలు ఏం డీల్ జరిగింది? వీళ్ళు ఎందుకు స్పందించకుండా సైలెంట్ ఉన్నారో కూడా తెలియట్లే. ఇదే ఏందో మరి వీళ్ళ ఈ నాయకత్వం ఎందుకు ఇలా ఉందో.